టాక్సిక్, యష్, ట్రైలర్, పబ్లిక్ రివ్యూ, ఆడియన్స్ రియాక్షన్. టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అధికారిక ట్రైలర్ ఆగస్టు 8, 2026న రిలీజ్. ప్రేక్షకుల నుంచి మిశ్రమం కానీ బలమైన పాజిటివ్ స్పందన పొందింది. హిందీ వెర్షన్ మాత్రమే 1 కోటి వ్యూస్ దాటింది. ఎక్స్, ట్విట్టర్, యూట్యూబ్ మరియు సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరిగింది. పాజిటివ్ రియాక్షన్లు. చాలా మంది ఫ్యాన్స్ యష్ డబుల్ రోల్, రాయా, తండ్రి ప్లస్ టికెట్, రూమీ, కొడుకు అతి పెద్ద హైలైట్. ఫ్యాన్స్ అన్హింజ్డ్, బ్యాడాస్, డేంజరస్, నెక్స్ట్ లెవెల్ లీథల్ అని పిలుస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత అత్యంత ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, సినిమాటోగ్రఫీ మరియు స్కేల్కు భారీ ప్రశంసలు. హాలీవుడ్ లెవెల్, జైగ్యాంటిక్ మ్యాడ్నెస్, పీక్ సినిమా. డూ ఐ లుక్ సివిలైజ్డ్ టు యూ మరియు హెలో డాడీ డైలాగులు వైరల్ అయ్యాయి. కియారా అద్వానీ పాత్రకు ప్రత్యేక ప్రశంసలు. చాలా మంది నేషనల్ అవార్డు భవిష్యవాణి చేస్తున్నారు. మొత్తం వైబ్, కేజీఎఫ్ ఆన్ స్టెరాయిడ్స్, రియల్ స్పిరిట్ అనిమల్, బ్లాక్బస్టర్ మెటీరియల్. కొందరు 2000 రూపాయలు -3000 కోట్ల బాక్స్ ఆఫీస్ మాట్లాడుతున్నారు. డార్క్, రా, క్యావాటిక్ ఫేరీ టేల్ టోన్ మరియు తండ్రి కొడుకు సంఘర్షణకు ఫ్యాన్స్ ఫిదా. క్రిటిసిజం మరియు మిక్స్డ్ అభిప్రాయాలు. చాలా హింసాత్మక, గోరీ మరియు డెరివేటివ్ అని చెప్పేవారు. కేజీఎఫ్, అనిమల్, కబీర్ సింగ్ పోలికలు. యష్ న్యూడ్ సీన్ చాలా మందిని షాక్ చేసింది. అనవసరం లేదా అనిమల్కు హోమేజ్ అని అభిప్రాయం. కొందరు ఓవర్ యాక్టింగ్, మెస్సీ ఎడిటింగ్ లేదా చీప్ కేజీఎఫ్ క్లోన్ అని పిలిచారు. స్త్రీ పాత్రలకు పరిమిత స్క్రీన్ టైం లేదా ఆబ్జెక్టిఫికేషన్ అనే విమర్శ. హిందీ డబ్బింగ్లో లిప్ సింక్ మరియు వాయిస్ గురించి కొన్ని ఫిర్యాదులు. మొత్తం పబ్లిక్ వర్డిక్ట్. అంశ ప్రేక్షకుల అభిప్రాయం. యష్ పెర్ఫార్మెన్స్ అత్యధిక ప్రశంసలు. యాక్షన్ మరియు స్కేల్ అత్యుత్తమ. విజువల్స్ అద్భుతం. స్టోరీ క్లారిటీ మిశ్రమం, కొందరికి గందరగోళం. అడల్ట్ కంటెంట్ వివాదాస్పదం. హైప్ లెవెల్ అత్యధికం. ట్రైలర్ ఆగస్టు 26, 2026 రిలీజ్కు బలమైన కుతూహలం మరియు నిరీక్షణ సృష్టించింది. చాలా మంది ఫ్యాన్స్ పాన్ ఇండియా బ్లాక్బస్టర్ అని పిలుస్తున్నారు. చిన్న విభాగం మాత్రమే మూలత్వం మరియు అధిక హింస గురించి సందేహం వ్యక్తం చేస్తోంది. మీకు తెలుగు ప్రేక్షకుల నిర్దిష్ట రియాక్షన్, యూట్యూబ్ కామెంట్స్ సారాంశం లేదా బాక్స్ ఆఫీస్ ప్రిడిక్షన్ కావాలంటే చెప్పండి.